గరుడ ద్వారము దగ్గర కూర్చొని ఉండగా అక్కడే యమధర్మరాజు కూర్చొని అతని ముందు ఉన్న పక్షిని కదలకుండా కళ్ళు తిప్పకుండా ఆ పక్షినే చూస్తూనే ఉంటాడు. అమ్మో, ఈ యముడు పక్షిని కూడా వదలడం లేదా, పాపం ఈ పక్షిని యముడు చంపేస్తాడేమోనని భయపడి దాన్ని కాపాడాలి అని అనుకుంటుంది. గట్టిగా యమా అని పిలుస్తాడు. యముడు పక్కకి తిరిగి చూసే లోపు గరుడ ఆ పక్షిని తీసుకొని వాయు వేగంతో ఒక అడవిలో ఒక చెట్టు మీద వదిలేసి మళ్ళీ ద్వారం ముందు కూర్చుంటాడు. యముడు ఆ పక్షి ఏమైపోయిందా అని ఆశ్చర్యపోతాడు. ఏమైంది యమధర్మరాజా, అలా ఆశ్చర్యపోయావు అని అడగగా దానికి యముడు చెప్పిన సమాధానానికి గరుడని ఆశ్చర్యపోయేలా చేసింది. ఆ పక్షి తలరాత ఈ రోజుతో ముగిసిపోయింది, దాని ఒక పాము మింగేస్తుంది అని ఉంది. అస్సలు కైలాసంలో ఉన్న ఈ పక్షిని ఎక్కడో అడవిలో ఉన్న పాము ఎలా చంపుతుందో చూద్దాం అని ఇక్కడికి వచ్చాను. ఇప్పుడేమో ఈ పక్షి కనబడడం లేదు అని నవ్వుతూ వెళ్ళిపోతాడు. అప్పుడు తెలిసింది గరుడకి చావుని ఎవరు ఏమి చేసినా తప్పించుకోలేరు అని. ఈ